25,000లో ఒక మొబైల్ కొనాలి అంటే మార్కెట్లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది? కొన్ని మొబైల్స్ లో పర్ఫార్మెన్స్ బాగుంటే కెమెరా వీక్ గా ఉంటుంది. మరి కొన్ని మొబైల్స్ లో కెమెరాస్ బాగుంటే బ్యాటరీ డల్ గా ఉంటుంది. కానీ నేను మాత్రం బ్యాలెన్స్డ్ బెస్ట్ టాప్ 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో గేమింగ్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం బెస్ట్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ 5 మొబైల్స్ గురించే కాదు, ఇంకా ఏ మొబైల్స్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro. మీరు ఈ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తున్నట్లయితే వివో T5 Pro కన్నా ఇదే బెస్ట్ మొబైల్ అవుతుంది. జనాలని పిచ్చి వాళ్ళని చేయడానికి మాత్రమే వివో T5 Pro తీసుకొచ్చారు. ఎందుకు ఏంటి అనే విషయాన్ని డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేశాను. ఇక మన వివో T4 Pro విషయానికి వస్తే ఫ్రంట్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP6869 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. వివో T5 Pro కన్నా 10%, 15% ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, అలాగే 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇచ్చారు. సో మీకు ఇక్కడే తెలిసిపోయి ఉంటుంది వివో T5 Pro లో ఏది డౌన్ గ్రేడ్ చేశారు అనేది. 7.5 mm స్లీక్ డిజైన్ తో వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అందులోను 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ఇస్తున్నారు. మీకు పెద్ద బ్యాటరీ ఇచ్చామని మోసం చేయకుండా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నీట్ కెమెరాస్ ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే వివో T5 Pro కాదు, ఈ మొబైల్ నే కన్సిడర్ చేయండి. ఇప్పుడు కూడా బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 25,000 లోపే వస్తుంది. మన లిస్ట్ లో సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇది బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 128GB 25,000 లోపే వస్తుంది. చాలా మంది బేసిక్ యూజర్స్ హైయర్ వేరియంట్స్ బాగుంటాయి, అవే తీసుకుందాము అని చెప్పి చాలా ట్రై చేసి ఉంటారు. కానీ నార్మల్ యూజర్స్, మీరు ఒక నార్మల్ యూజర్స్ అయితే కనుక హైయర్ వేరియంట్ కి బేస్ వేరియంట్ కి అసలు డిఫరెన్సే ఉండదు. మీరు ఓన్లీ కెమెరాస్ యూజ్ చేశాను, ఆఫీస్ పర్పస్ గా యాప్స్ యూజ్ చేశాను, సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేశాను అనుకుంటే బేస్ వేరియంటే మీకు ఇనఫ్ అండి, సరిపోతుంది. హైయర్ వేరియంట్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వాడుతున్నారు. అది కూడా 1.5K రిజల్యూషన్ తో 144 హెచ్డి షేడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు 3+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు, కానీ క్లీన్ ఆండ్రాయిడ్ OS ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అన్ని అవసరం ఉండే కెమెరాస్ వాడారండి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LVT-710 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 30 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 30fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో పాటు 68 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు మంచి కెమెరాస్ తో పాటు క్లీన్ ఆండ్రాయిడ్ OS ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ని ప్రిఫర్ చేయొచ్చు. మిగిలిన మొబైల్స్ గురించి కూడా మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ లిస్ట్ లో చెప్పుకుంటున్న మొబైల్సే కాకుండా మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ చేయండి, వెంటనే రీప్లై కూడా ఇస్తాను. 15,000, 20,000, 30,000 లో ఉండే మొబైల్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. మీరు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే రియల్మీ P3 Ultra ఉంటుంది. అది కూడా విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 25,000 లోపే వస్తుంది. iQOO Neo 10R యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో ఆపేశారు. iQOO Neo 11R త్వరలో వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి, చూడాలి. కాకపోతే ఇప్పటికీ కూడా కొంతమంది యూట్యూబర్స్ iQOO Neo 10R ని సజెస్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ ఆగిపోయింది అని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా నిజాయితీగా చెప్పే నాలాంటి వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతా చెప్పండి. ఎప్పటి నుంచో 25,000 రూపీస్ బడ్జెట్ లో, 20,000 రూపీస్ బడ్జెట్ లో, 30,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అండ్ వచ్చిన ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తూనే ఉన్నాను. కాకపోతే మన ఛానల్ ని చూసే వాళ్ళు కానీ, మన వీడియోస్ ని పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఎవరో బడ్జెట్ మొబైల్స్ పెడితే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బడ్జెట్ లో నాకు ఈ మొబైల్ కావాలి, ఈ బడ్జెట్ లో నాకు ఈ మొబైల్ కావాలి అని కమెంట్లు పెడుతూనే ఉంటారు. వాళ్ళు రీప్లై ఇవ్వరని తెలుసు, అయినా కూడా వాళ్ళని మొత్తుకుంటూ ఉంటారు. ఎందుకు సార్ ఇలా అంటే? మీకు కమెంట్స్ పట్టించుకోకుండా మీకు రీప్లై ఇవ్వకుండా ఉంటేనే మేము గ్రేట్ అవుతామా?
అంటే ఇప్పటి నుంచి నేను కూడా అదే ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న రియల్‌మీ P3 అల్ట్రాలో బ్యాటరీ ఒకటే 6000 ఎంఏహెచ్ ఇస్తున్నారు. ఇప్పుడున్న స్టాండర్డ్ కి తగ్గట్టుగా కాదు కానీ మనకు వేరే ఆప్షన్స్ కూడా లేవండి. ఇదొకటే ఆప్షన్ ఉంది. 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కరోడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ ఈ బడ్జెట్ లో 4K 60fps లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చే మొబైల్ ఇదే అవుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP, అది కూడా సోనీ IMX896 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఈ బడ్జెట్ లో ఈ ఒక్క మొబైల్ లో మాత్రమే 4K 60fps వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇస్తున్నారు. వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది కాస్త ఓల్డ్ మొబైల్ అయినా ఇంకా 2 మేజర్ అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. ఈ మొబైలే కాకుండా గేమింగ్ కోసం ఇంకొక 2 మొబైల్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ GT30 Pro ప్రెసెంట్ అయితే 28,000 కి కనిపిస్తుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఒకవేళ ఈ మొబైల్ పైన కార్డ్ ఆఫర్స్ ఇచ్చి 25,000 లోపు వస్తే కనుక గేమింగ్ కోసం ఇది తీసుకోవచ్చు. అండ్ Oppo K13 టర్బో కూడా ఉంటుంది. లాస్ట్ మంత్ ఈ మొబైల్ 23,000 అలా వచ్చింది. మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయ్యి 25,000 లోపు వస్తే కనుక కన్సిడర్ చేయండి. దీంట్లో ఫ్యాన్ ఉంటుంది అండ్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు. సో గేమింగ్ అయితే పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. బ్యాటరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ గేమింగ్ మొబైల్స్ అన్నిట్లోకి వెళ్ళా. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఎవరైతే సామ్సంగ్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళ కోసమే ఈ మొబైల్. సామ్సంగ్ M56 ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండానే ఈ మొబైల్ 23,000 అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇదే ఎక్కువ అమ్ముడుపోయిన మొబైల్ అని చెప్పేసి ఈ అమ్ముడుపోయిన డాటాను చూసి అర్థమవుతుంది. ఈ మొబైల్ లో అన్ని హైలైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడుతున్నారు. సెకండ్ వచ్చేసి ఈ మొబైల్ 7.2mm స్లీక్ డిజైన్ తో వస్తుంది. సూపర్ AMOLED ప్లస్ అనే డిస్ప్లే అయితే వాడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన సామ్సంగ్ A57 అదే 57,000కి లాంచ్ చేశారు కదా, ప్రైస్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డారు. అందులో ఉన్న డిస్ప్లే ని కేవలం 23,000 రూపాయల బడ్జెట్ లోనే ఇస్తున్నారు. అంటే ఈ మొబైల్ లో అదే డిస్ప్లే వాడుతున్నారు. Exynos ప్రాసెసర్ ఇస్తున్నారు. 6 ఇయర్స్ అప్డేట్స్ కూడా ఉంటాయి. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. సేమ్ మీకు ఆ 57,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు కదా, అందులో కూడా సేమ్ ఇవే ఫీచర్స్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50+80MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 12MP కెమెరా వాడుతున్నారు. అది కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్, HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏ కెమెరా కూడా ఉంటుంది, అన్ని ఉంటాయి. 5000 mAh బ్యాటరీ. ఈ మొబైల్ ని ముసలోళ్ళు ముతుకోళ్ళు కాస్త పెద్దోళ్ళు వాడతారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అలాంటి యూత్ అయితేనేమో గేమ్స్ ఆడతాను, లేదంటే 24 గంటలు చాటింగ్ చేస్తాను అంటారు కాబట్టి ఈ బ్యాటరీ సరిపోదేమో. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారండి, ఒక పౌచ్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసి ఏమైనా వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా, లేదంటే వీడియో కాల్ చేసామా, మాట్లాడమా, పెట్టేసామా, అంతే. ఓవరాల్ గా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ నాకు సామ్సంగ్ A57 కి కాంపిటీషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆ మొబైల్ 57,000, ఈ మొబైల్ 23,000కే వస్తుంది. ఆ మాట విన్నారంటే స్ట్రేట్ అవే 25,000 సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. నాకైతే పోయేది ఏం లేదు. ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్ లో నాకైతే సామ్సంగ్ M56 బెస్ట్ అనిపించింది. ఎందుకంటే A57 తో కంపేర్ చేస్తే సామ్సంగ్ A57 ని రోస్టింగ్ చేస్తూ ఒక మంచి వీడియో అయితే చేశాను. ఈ పాటికి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మీరు ఒక మొబైల్ కొంటున్నప్పుడు సజెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కావాలంటే కమెంట్ లో వెళ్ళి చెక్ చేయండి. ఎవ్రీ కమెంట్ కి కూడా నా తరపున రీప్లై అనేది ఉంటుంది. ఎవరైనా కమెంట్స్ కి రీప్లై ఇవ్వడం మీరు చూసారా? ఇవ్వండి, నేను పిక్ చేసిన బెస్ట్ మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ సెట్ అవుతుంది? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. 25,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మొబైల్ చూస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.